వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. ముందుగా నా యూట్యూబ్ ఫ్యామిలీ లేడీస్ అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. ఈ వీడియో నేను సండే రోజు అయితే షూట్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు మండే రోజు ఈవినింగ్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ప్లీజ్ చూసి స్కిప్ చేయకుండా చూసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. వీడియోకి అయితే చూసి అలా వెళ్ళకండి ఫ్రెండ్స్. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు మన వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈ రోజు లేడీస్ ఎనర్జీగా బలంగా ఉండడానికి, మన హస్బెండ్లను కొట్టడానికి నన్ను నమ్మండి నాయన, ఈ మంచి ఎనర్జీ డ్రింక్ అయితే తయారు చేయబోతున్నాను నేనైతే. ఒకటి ఏ హాస్పిటల్ కి అయినా కూడా ఏం చెప్తారు లేడీస్ కి అంటే వీక్నెస్ అని చెప్పడము, బ్లడ్ లేదని చెప్పడము ఇదే ఉంటుందన్నమాట ప్రతి ఇళ్లలో. మీకే కాదు, నాకు కూడా అదే ప్రాబ్లం అన్నమాట. నాకు కూడా చాలా వీక్నెస్, నేను బ్లడ్ కూడా నాకు సరిగ్గా ఉండదు. నాకు హాస్పిటల్ పోతే ఈ అమ్మాయికి బ్లడ్ లేదనే చెప్తారనమాట. ఇంకా అందుకే నేనైతే డైలీ అయితే ఒక రోజు తప్పించి ఒక రోజు అయితే ఖచ్చితంగా అయితే చేసుకుని అయితే తాగుతున్నాను. డైలీ అయితే తాగుతలేను. మంచిది ఏదైనా కూడా మన ఒంటికి సరిపడదన్నమాట. చెడ్డది చెప్పండి పడబడ తాగేస్తాం అనమాట. ఎవరైనా అంతే కదా. నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? మా ఆయన ఎప్పుడు నేను టీ తాగినప్పుడల్లా ఎప్పుడన్నా మధ్యలో వచ్చి ఉంటాడు అనుకో ఇంట్లో. అప్పుడు ఏమంటారు తెలుసా, నువ్వు టీ ఎప్పుడైతే తాగడం మానేస్తావో అప్పుడే నేను నీకు ఏ చేయమన్నా అది చేస్తాను, ఏది తెచ్చిపెట్టమన్నా అది తెచ్చిపెడతాను అంటాడు అనమాట. అది జరగని పని అని నాకు తెలుసు, ఆయనకు తెలుసు అనమాట. అందుకే ఎవరేమేం చేయలేము. బ్లడ్ తగ్గిపోయేది ఎందుకంటే నాకు తెలిసింది నేనైతే మీతో షేర్ చేసుకుంటా. నాకు ఎందుకు తగ్గిపోయిందో, మెయిన్ గా డెలివరీస్ వల్లనే నాకు బ్లడ్ మొత్తం తగ్గిపోయింది. ఒకప్పుడు నేను బాగానే బొద్దు ఉండేదాన్ని. అప్పుడు మా ఆయన బక్కగా ఉండేవాడు. ఇప్పుడు రివర్స్ అయింది. ఇంకా అందుకే ఈ బ్లడ్ ను ఇంప్రూవ్ చేసుకోవడానికి కొంచెం బాగా పర్టికులర్ గా డిసైడ్ అయ్యి గట్టిగా ఒక నిర్ణయం అయితే తీసుకొని ఒక రోజు తప్పించి ఒక రోజు అన్నా నేను బీట్రూట్ జ్యూస్ అయితే తయారు చేసుకోవాలని అయితే ప్రిపేర్ అయ్యాను అనమాట. గట్టిగా వేరే వాళ్ళని అడిగితే నాకు చెప్పారనమాట, ఇట్లా వేసుకో బాగుంటుంది అని. ఆల్రెడీ యూజ్ చేస్తున్న టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఒకసారి డైరెక్ట్ తినాలన్నా కూడా మనం తినలేము. చక్కెరతో పీసెస్ కింద కట్ చేసుకుని చక్కెరతో తినమంటారు కానీ నేను అసలే అట్లా తినలేను. పచ్చగా ఉంటుంది. అబ్బా, డైరెక్ట్ కూడా అట్లా తినలేము. అట్లా జ్యూస్ కూడా పట్టుకొని తాగలేము. అందుకే చిన్న చిట్కా అన్నమాట మీకోసం నాకు తెలిసింది. ఎందుకో మీకు కూడా చెప్పాలనిపించి వీడియో అయితే చేస్తున్నాను. మాకు తెలుసులే అని అయితే అనుకోకండి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సిస్టర్స్, మై బ్రదర్స్ అందరికైతే. ఇంకా డ్రింక్ కావాల్సినవి ఏంటి అంటే బీట్రూట్, లెమన్, అల్లం, కొంచెం సాల్ట్, అంతే. మిక్సీకి పట్టుకొని కుమ్మేయడమే, అంతే. చాలా బాగుంటుంది. ఒకసారి చూపిస్తాను. మన వీడియోలో కూడా వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ బీట్రూట్ అయితే పీల్ తీసుకున్నాం. ఒక్కటి సరిపోతుంది, మనకు ఒక్కదానికే కదా. మా చిన్న పాప కొంచెం మంచిగా తాగుతుండే ఇంతకు ముందు, అసలు ఈ మధ్య అసలు తాగలేదు. తాగమంటే వద్దు వద్దంటుంది. చెప్పాను కదా, ఏదైనా కూడా మన ఒంటికి పోదన్నమాట. మంచివి ఒంటిలోకి పోవు, చెడ్డవి అయితే పోతాయి. అది నిజమే అనిపిస్తుంది నాకు కొన్ని సందర్భాలలో. డైరెక్ట్ కొంతమంది కట్ చేసుకొని ముక్కలు పీసెస్ చేసుకొని తింటారని చెప్పాను కదా. నాకెందుకు అసలు అలా తినబుద్దే కాదు. అమ్మో, నాకు వాంతికి వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా సార్లు ట్రై చేసిన, ఇంకా నా వల్ల కాదని రియలైజ్ అయ్యి ఇలా అయితే వేసుకొని అయితే తాగుతున్నాను. ఇది బెటర్ ఆప్షన్. ఇంకా దీన్ని అయితే కడుక్కొని వస్తా. కడుక్కొని అయితే వచ్చాను. కట్ చేసుకొని పీసెస్ అయితే ఇంత జాగ్రత్త పెట్టి వేసుకున్నాం. నిజానికైతే ఇది మార్నింగ్ టైంలోనే తాగాలి.
ఎందుకో నాకు మార్నింగ్ మార్నింగ్ తాగబుద్ధి కాదు, వాంతికి వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే మార్నింగ్ లేచి టీ తాగినాక ఇంకా కొంచెం సేపు అయినాక తాగుతున్నాను. డైరెక్ట్ ముఖం కడుక్కొని వచ్చి అలా తాగాలంటే నా వల్ల అస్సలు అవ్వడం లేదు. ఇంకా నా వల్ల కాదని ఇలా అయితే ట్రై చేశాను. చాలా బాగుంది ఇలా చేసుకొని తాగితే. ఇంకా చూడండి, బీట్రూట్ అయితే కట్ చేసి అయితే జార్లో అయితే వేసుకుంటాను. తర్వాత అల్లం ముక్కలు అయితే వేద్దాం. కొంచెం ఒక చిన్న పీస్ అయితే సరిపోతుంది. అల్లంని నేను టీలో కూడా వేసుకుంటాను అనమాట. మధ్యలో మధ్యలో అల్లం వేస్తాను, ఇలా చేస్తాను టీలో అయితే. చూడండి, చిన్న ముక్క కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తాను ఇందులో. ఇది రావట్లేదు, దీనికి ఏం అయినట్టుంది. అందుకే ఇందాక రిటర్న్ చేసుకున్నాం. మిక్సీలో పట్టేస్తా. ఒకసారి సతాయిస్తుంది. ఇప్పుడు ఇందులోకి వేసాను మిక్సీ జార్లోకి. ఇప్పుడు దీన్ని మూత తీసి చూస్తే బుప్పులు వచ్చేస్తుంది వాసన. అప్పుడు చూడాలి, నాకు కమ్మి అది ఎరుగుతాయి అనమాట. ప్రామిస్ చెప్తున్నా, కొంచెం నమ్మండి, నిజం. ఫ్రెండ్స్, రోజైతే ఇంత గ్లాస్ తాగుతాను నేను. ఈ గ్లాస్ మీకు చిన్నగా అనిపిస్తుందో పెద్దగా అనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే చాలా పెద్దగా అనిపిస్తుంది. తర్వాత ఒక లెమన్ తీసుకొని ఇందులో అయితే పిండుకోవాలి. చిన్న లెమన్ ముక్కనైతే ఇందులో పిండుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్, వేసుకొని ఇలా మిక్స్ చేసుకుందాం. నాకు చూస్తుంటే కూడా అసలు తాగాలని లేదు, కానీ ఏం చేస్తాం, నా కోసం కదా, తప్పదు. రెడీ అయిపోయింది. ఇలా తాగడమే కష్టం అన్నమాట. చేసుకోవడం అయితే ఇదే ఫాస్ట్ అయితే వేసేస్తున్నాను, కానీ తాగడానికి వచ్చే వరకు అసలు రాదు తాగాలంటే. కాసేపు మైండ్ పని చేయదు నాకు తాగినాక. కానీ పర్లేదు, లెమన్ అల్లం ఇలా వేసుకుని తాగితే బాగుంది. డైరెక్ట్ అయితే అసలు నేను అసలే తాగలేను. ఇలా వేసుకుంటేనో కొంచెం తాగగలుగుతున్నాను నేను ఈ మధ్యన. తాగండి ఫ్రెండ్స్, అయిపోయింది మొత్తానికి అయితే. చూడండి, కంప్లీట్ అయితే వేసేసాను. ఫ్రెండ్స్, ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. అల్లము, నిమ్మకాయ, కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మన బీట్రూట్ జ్యూస్ని అయితే తాగండి. ఖచ్చితంగా అయితే బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఎన్ని పండ్లు తిన్నా, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్స్ యూజ్ చేసినా, ఐరన్ కాల్షియం కూడా అవన్నీ వేస్ట్ అన్నమాట. పైసలు వృధా. అందుకే ఈజీగా ఇంట్లోనే తెచ్చుకొని ప్రిపేర్ అయితే చేసుకొని డైలీ రాకపోయినా కూడా ఒకరోజు తప్పించి ఒక రోజు అయితే తాగండి. ఖచ్చితంగా అయితే బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఈ రోజు మన వ్లాగ్ అయితే. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వ్లాగ్. నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వ్లాగ్ అయితే కలుసుకుందాం.
సీ యూ. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్ అందరికి.